హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. కాదు అవర్ ఛానల్. సో గైస్ నేనైతే రీసెంట్‌గా అయితే తిరుపతి అయితే వెళ్ళాము. సో మేమైతే అక్కడ 5 డేస్ అయితే స్టే చేశాము. సో అక్కడ 5 డేస్‌లో మేమేమేం చేసామనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో నేనైతే తిరుపతి అంటేనే ఒక అద్భుతంలా ఫీల్ అవుతాను. సో ప్రపంచంలో ఎక్కడికి పోయినా రాని ప్రశాంతత అయితే మనమైతే తిరుపతిలో అయితే ఫీల్ అవుతాము. సో గైస్ మీరెలా ఫీల్ అవుతారో అనేది కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. సో అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మేమైతే తిరుమలలో దర్శనం అయినాకైతే అక్కడి నుంచి పాప వినాశనం అయితే బయలుదేరాం. తిరుమల నుండి ఈచ్ పర్సన్‌కి 120 రూపీస్‌తో వాళ్ళైతే బస్‌లో అయితే చార్జ్ చేస్తున్నారు. సో మనమైతే ఆ టికెట్‌తో అయితే 6 స్పేసెస్ అయితే కవర్ చేయొచ్చు. మొదటగా మేమైతే పాప వినాశనం అయితే వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు గదా! మనకు చాలా ఫుడ్ ఐటెమ్స్ అండ్ జాతర ఐటెమ్స్ అయితే మనకిక్కడ చూసుకుంటూ పాప వినాశనం అయితే చేరుకున్నాము. చూస్తున్నారుగా ఇక్కడ మనకైతే చాలా అయితే జ్యువెలరీ ఐటెమ్స్ గానీ, మనకు గన్నులు గానీ, ఇంకా శంఖం గానీ, సో ఇవైతే నేను కొత్తగా చూస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇకైతే మనమైతే చాలా షాపుల ముందులో అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. సో కానీ వాటినైతే మనం ఏమంటారో అయితే నాకైతే ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో ఇక్కడైతే లేడీస్‌కి అయితే మాత్రం వీళ్ళు షాపింగ్ చేయాలనుకుంటే మాత్రము చాలా ఐటెమ్స్ అయితే వీళ్ళైతే కొనొచ్చు. సో దానికి తగ్గట్టు మనమైతే మనీ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో మేమొచ్చినప్పుడైతే వర్షమైతే జోరుగా వర్షమైతే స్టార్ట్ అయిపోయింది. సో తర్వాతైతే మేము కాసేపు పక్కలే ఆగి వెంటనే అయితే మనమైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడైతే వాటర్ అయితే పైనుంచి అలా వాటర్ కింద పడుతున్నాయి. సో ఇక్కడైతే చాలా మందైతే స్నానాలు చేస్తున్నారు. సో ఇక్కడైతే స్నానం చేసిన తర్వాత అయితే మనం పక్కనే ఉన్న టెంపుల్‌లో అయితే దర్శనానికైతే వెళ్ళొస్తున్నాము. సో ఈడ నుంచయితే మేమైతే కోతులను చూసుకుంటూ అలా దూరంగా చూస్తే కనిపిస్తుంది గదా! సో అదైతే డ్యామ్ అన్నమాట. సో ఇక్కడైతే వాటర్ అంతా అక్కడ స్టోరేజ్ అవుతున్నాయి. సో నేను అడిగాను ఒక పెద్దాయన్ని అసలుకు ఏంటి అసలు ఈ పాప వినాశనం అంటే ఏంటి? సో అసలు దీనికి ఆ పేరెందుకొచ్చిందని జెప్పేసి నేనైతే ఒక పెద్దాయన్నయితే అడగడం జరిగింది. సో తనైతే చెప్పాడు పాప వినాశనం అంటే ఇది గాదు బిడ్డ. సో పాప వినాశనం అంటే పాపాలను పోగొట్టే ప్రదేశం. సో ఇక్కడైతే స్నానం చేస్తే మన పూర్వజన్మలో ఉన్న పాపాలు మొత్తం తొలగిపోతాయంట. సో పాతకాలంలో అయితే భక్తులు కాలినడకనైతే తిరుమలకు చేరుకున్నాక సో ఇక్కడ స్నానం చేసి అయితే శ్రీవారి దర్శనానికైతే వెళ్ళేటోళ్ళంట. సో మనం కానీ రివర్స్‌లో అయితే మనమైతే దర్శనం చేసుకున్నామనమాట. ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్న తర్వాతయితే మనము పాప వినాశనం అయితే చూడ్డానికొచ్చాము. సో ఇక్కడైతే పాప వినాశనం డ్యామ్ అయితే చాలా బావుంది. ఇప్పుడే వర్షం తగ్గింది గాబట్టి సో మనమైతే వర్షం లేకుండా వర్షంలో తడవకుండా అయితే మనమైతే ఈ డ్యామ్ అయితే చూస్తున్నాము. సో నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ డ్యాము. సో మీరు కూడా ఈ ప్రదేశానికి వెళ్ళినట్టయితే, మీరు కూడా చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తుంది. ఆ వెదర్ గాని, ఆ నేచర్ గాని, సో అలా పక్షులు అలా రాగాలు తీస్తూ ధ్వనులు చేస్తూ ఉంటాయి. సో ఆ పక్షుల సౌండ్ వినుకుంటూ మనము చాలా ఆహ్లాదంగా అయితే మనమైతే నేచర్‌ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరైతే ఎప్పుడైనా వెళ్తే ఇలాంటి ప్లేస్‌నైతే తప్పకుండా చూడకుండా అయితే అస్సలకి రావద్దండి. సో నేనైతే మళ్ళీ అవన్నీ చూసిన తర్వాత అయితే రిటర్న్ అయితే మళ్ళీ స్టార్ట్